బుల్టెన్లో మరో బ్రేక్ ను చూసినాం. బంజారాహిల్స్ డిఏవి పాఠశాలలో 5 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజనీ కుమార్ ను నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిఏవి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న 5 ఏళ్ల బాలికపై అదే స్కూల్లో డ్రైవర్ గా పనిచేస్తున్న భీమన రజనీ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్లోని డిజిటల్ క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్తూ రోజు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో చిన్నారి తీవ్ర ఆందోళనకు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా దారుణం బయటపడింది. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న నిందితుడు రజనీ కుమార్ తో పాటు స్కూల్ ప్రిన్సిపల్ మాధవిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు రజనీ కుమార్ ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. బ్రేకింగ్ చూస్తున్నాం. బంజారాహిల్స్ డిఏవి పాఠశాలలో 5 ఏళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో డ్రైవర్ రజనీ కుమార్ ను నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని డిఏవి పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్న 5 ఏళ్ల బాలికపై అదే స్కూల్లో డ్రైవర్ గా పనిచేస్తున్న భీమన రజనీ కుమార్ లైంగిక దాడికి పాల్పడ్డారు. స్కూల్లోని డిజిటల్ క్లాస్ రూమ్ లోకి తీసుకువెళ్తూ రోజు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో చిన్నారి తీవ్ర ఆందోళనకు గురైంది. బాలిక తల్లిదండ్రులు ఆరా తీయగా దారుణం బయటపడింది. ఈ వ్యవహారంపై బాలిక తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని నిందితుడికి దేహశుద్ధి చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అక్టోబర్ 17న నిందితుడు రజనీ కుమార్ తో పాటు స్కూల్ ప్రిన్సిపల్ మాధవిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అక్టోబర్ 19వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన నాంపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు రజనీ కుమార్ ను దోషిగా తేల్చింది. అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.